బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఇక్కడ తను రాజీనామా చేసి ఆ పత్రాలను చూపిస్తున్న క్రమంలో గతంలో టీడీపీ పార్టీకి టీడీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేసినట్టుగానే కనిపించింది. తనకు రెండు పదవులకి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తూ చాలా స్పష్టంగా కవిత లేఖలను కూడా చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. స్పీకర్ ఫార్మాట్ లో టు ద చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్, I hereby tender my resignation of my seat in the house with effect from 3/9/2025. కవిత రాజీనామా చేసినట్టుగా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. సో మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసింది. సో ఎవరో వచ్చి గుంటనక్క మమ్మల్ని మొత్తాన్ని విడగొట్టాలని చూసింది, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసింది. ఆ గుంటనక్క ఎవరు కవిత రూపంలో అంటే కవిత మాట్లాడిన మాటల్లో ఆ గుంటనక్క హరీష్ రావు అంటూ సంబోధించింది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అని చెప్పుకొచ్చింది. 47 నియోజకవర్గాల్లో కలే తిరగడం నా తప్ప అని అడిగింది. హాస్టల్లో బిడ్డలు చనిపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించడం తప్ప అని అడిగింది. పార్టీలో ప్రజాస్వామ్యం లేదు అని సంబోధించింది. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని చెప్పుకొచ్చింది.